హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి వంటలు అయినాయా లేదా? ఏం వంటలు చేశారు? ఈరోజు మేము లెహం మజ్బూస్ వండాము. ఎలా వండామో చూపిస్తాను రండి. ఏమేం కావాలో ఏంటో, మీరేం వండుకున్నారో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీలైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? రండి ఎంటర్ అయిపోదాం వీడియోలోకి. ఏమేం కావాలో చూద్దాం. ఇది వచ్చేసి మాంసం అనమాట. ఇలా తొడ కింద తీసుకోవాలి. తొడ శుభ్రంగా వైట్ అంతా తీసేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో జ్యూస్ అది వెళ్ళాలి కదా, అందుకని శుభ్రంగా ఘాట్లు పెట్టుకుని అలా పెట్టుకోవాలి పక్కన. ఇది వచ్చేసి హనీ అనమాట, ఖర్జూరం హనీ. ఇది వచ్చి దానిమ్మకాయ జ్యూసు, ఆలివ్ ఆయిల్, లెమన్ జ్యూసు, ఉల్లిపాయలు, టమాటాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, లాలిక్కాయలు, తర్వాత వచ్చేసి ఇది వచ్చే ఎల్లుల్లిపాయలు, ఇది వచ్చేసి పెప్పర్ పౌడరు, గరం మసాలా, సాల్ట్, బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటాం, బాగుంటుంది అనమాట కొంచెం టేస్ట్కి. ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా ఒక పెద్దది తీసుకోవాలి బౌలు. దాంట్లో లెమన్ జ్యూసు మొత్తం ఇవన్నీ వేసేసుకోవడమే. లెమన్ జ్యూసు, తర్వాత వచ్చేసి హనీ, తర్వాత ఆలివ్ ఆయిల్, లిప్స్ రుమ్మని అన్నాను కదా, ఏంటది దానిమ్మకాయలది జ్యూసు అది. ఇంకా మసాలాలు అన్నీ కొంచెం కొంచెం దానికి కావాల్సినవి అన్నీ కొంచెం ఒక్కొక్క స్పూన్ కాడికి వేసుకుంటామే. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందాక మాంసం మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగ దానికి మొత్తం అంటుకునేలాగా మసాజ్ చేయాలన్నమాట. దానికి మొత్తం లోపలికి వెళ్ళాలి. ఈ సాల్ట్ ఇవన్నీ మొత్తం పట్టాలి కదా అట్లకి. ఇలా కారం తింటారు కాబట్టి ఇలాగ స్వీట్గానే తింటారు, కానీ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే మనకు కూడా తెలుస్తుంది కదా. ఇది వేసాం కాబట్టి పెప్పర్ పౌడర్ కొంచెం, ఇంక ఇదే వీళ్ళకి ఫిల్ కారం అనమాట. పెప్పర్ పౌడర్ వేసిన మనం కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి జ్యూసులు, ఇవి సాసు ఇవన్నీ. దీంట్లో కొంచెం ఇలాగా ఎల్లుల్లిపాయ కట్ చేసుకుని లోపల పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది అనమాట, బాగుంటుంది. స్మెల్ అది రాకోకుండా, నెయ్యి వాసన రాకుండా ఈ విధంగా చేసుకుని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకొని ఈ టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసుకుని ఈ విధంగా ఎల్లుల్లిపాయ కూడా ఇలాగ వేసుకుంటే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అనమాట టేస్ట్. అది బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, లాలిక్కాయలు మొత్తం ఇవన్నీ వేసేసుకోవడమే. దీంట్లో లవంగ మొగ్గలు వేయలేదు, లాలిక్కాయలు ఒకటే వేసేసి దీన్ని కవర్తో చుట్టేయాలి. సిల్వర్ అంటే సిల్వర్తో చుట్టేయండి, లేదంటే మూత పెట్టండి. మనం ఏంటంటే ఇది ఫిరెన్లో పెట్టాలి కాబట్టి సిల్వర్లో చూడడమే మంచిది. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని నైట్ అంతా మనం పెట్టుకుంటే బాగా అది అంతా మసాలాలు అవన్నీ దానికి పడతాయి కాబట్టి బాగుంటుంది తెల్లారేటప్పటికి టేస్ట్. అప్పటికప్పుడు చేయాలంటే దానికి పట్టదో, లోపల పచ్చిగా ఉంటుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? చాలా బాగుంటుంది. నేను తిన్నాం కాబట్టి చెప్తున్నాం. ఈ విధంగా నైట్ అంతా పెట్టుకుని ఇది సిల్వర్ ఇలాగా ఫాయిల్ ఇలా చుట్టేసుకోవడమే. సిల్వర్ ఫాయిల్ చుట్టేసి ఇలా ఫిరెన్లో పెట్టుకోవాలి. ఇలా హైలో పెట్టుకుని ఒక అరగంట తర్వాత తీసేసి ఈ వాటర్ ఉన్నది కదా, ఉడికిపోయింది. ఇది చాలా బాగా ఉడికింది, చూసారా మాంసం. మాంసం మనం వండుకుంటేనే ఉడకదో, ఇది చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. ఈ వాటర్ మనకిప్పుడు మనం రైస్లో కలుపుకోవడానికి పనిచేస్తుంది అనమాట. ఈ వాటర్ కొంచెం మనం రైస్లో వేసుకుందాము, చూపిస్తాను తర్వాత ప్రాసెస్. చూడండి, ఇది లోపు పక్కన పెడదాం. ఇలాగా జిద్దరు తీసుకుని ఒకటి దాంట్లో వాటర్ వేసి సాల్ట్ వేసి కొంచెం రైస్ వండుకుంటామే. రైస్ వండేసుకుని ఈ రైస్ని మనము కొంచెం పొలక మీద ఉంచుకోవాలి. పొలక మీద ఉంచితే కొంచెం బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ జ్యూస్ దాంట్లో వచ్చిన జ్యూస్ ఇందులో కలుపుతాం కాబట్టి రైస్లో కలుపుతాము, అందువల్ల. లేకపోతే బాగోదు, మెత్తగా అయిపోతుంది మొత్తం.
బాగా మెత్తగా వండితే ఇది అది కలిసేటట్టుగా ఇంకా కిచిడిగా అవుతుంది అనమాట. అందుకనే మీరు కొంచెం చూసుకొని వండండి. రైస్ వండినప్పుడు చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరీ అంత అవసరం లేదు. వంచేసిన తర్వాత ఇక ఇలాగ రైస్ వేసేసుకొని జిదర్లోను ఉంచిన జిద్దర్లోనే మళ్ళీ వేసేసుకోవచ్చు రిటర్న్. ఈ వాటర్ మళ్ళీ అందులో వేసుకొని కలుపుకోవడం అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ట్రై చేయకోకుండా అసలు వీడియోనే టచ్ చేయట్లేదు ఏంటో జనాలు. నచ్చట్లేదా మా వీడియోలు మీకు? ఈ విధంగా చెయ్యాలి బాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనము మళ్ళీ కొంచెంసేపు దమ్ వేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలాగా సిమ్లో, కింద ఒకటి తవా పెట్టి దాని మీద కొంచెం సిమ్లో పెట్టేసి స్టవ్ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడమే. ఇది మనము డెకరేషన్కి చేద్దాం, పక్కన పెడదాం, చూద్దాం ఇప్పుడు డెకరేషన్కి ఏమేమి కావాలో చూద్దాము. ఇవి వచ్చేసి కిస్మిస్లు, తర్వాత ఏమంటారు వీటిని, పిస్తా పప్పు, కొంచెం బటర్ వేసి బటర్లో ఈ పిస్తా పప్పులు కట్ చేసుకుని శుభ్రంగా ఇలాగ చిన్న చిన్నగాన. ఇవి వచ్చి దానిమ్మకాయ గింజలు అనమాట, డ్రై. ఈ వంటలో ఇలా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి డ్రై దానిమ్మ గింజలు. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం కిస్మిస్ ఉన్నాయి కదా, కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ పైన వేయడానికి అనమాట, గార్నిష్కి. ఎక్కువసేపు ఫ్రై చేసిన బ్లాక్ వచ్చేస్తే కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. మీరు స్టవ్ సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెడితే మనకి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. లేదంటే ఒకసారి పెడితే ఆన్ అయితే మొత్తం మాడిపోతుంది. చాలా బాగుంటాయి అనమాట. ఈ పైన వేయడం డెకరేషన్ చేస్తే కొంచెం తినేటప్పుడు కొంచెం స్వీట్గా, ఇంకా స్వీట్గానే ఉంటుందిలే, బాగుంటుంది. కారం కారంగా కొంచెం స్వీట్గా. ఇది తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం రైస్ అయిపోయిందేమో చూద్దాం. రైస్ కూడా తీసేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు రైస్ ఒక ప్లేట్లో, పెద్ద ప్లేట్లో తీసేసుకుని ఈ మటన్ కూడా పైన వేసి ఇలా గార్నిష్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.